మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. వరద నీటి వల్ల నష్టపోయినటువంటి పంట నష్టం అంచనాపై కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏలేరు ప్రధానంగా వరద అయితే ఎన్నడూ లేని విధంగా గత 1996 సమయంలో వచ్చినటువంటి వరద మళ్ళీ ఆ స్థాయిని మించినటువంటి వరద ప్రవాహానికి ప్రధానంగా ఏలేరు దిగువ ప్రాంతాలన్నీ కూడా చాలా వరద నీటిలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా తెలిసిందే ఏలేరు థాయిలాండ్ ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి చివరి ప్రాంతం నియోజకవర్గం, ప్రధానంగా 4 నియోజకవర్గాలు ఏలేరు ఎఫెక్ట్ అయినప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఏలేరు చేసినటువంటి నష్టం చాలా ఎక్కువ భారీ స్థాయిలో ఉంది. అందులో ముఖ్యంగా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏలేరు ప్రధానంగా చూసుకుంటే ఏలేరు గొరుకండి కాలువకు భారీ ఎత్తున గండ్లు పడి ఈ యొక్క గండ్లు పడిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే వరద అయితే చేరుకుంది. వరద పంట పొలాలను సైతం కూడా ముంచెత్తి పంట పొలాల్లో కూడా ఇసుక మేటలు కూడా వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం పిఠాపురం మండలంలో ఉన్నటువంటి రాపర్తి, అలాగే ఇటుగా రాపర్తి నుంచి ఇలాగా జమునుపల్లి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడే రాపర్తి బ్రిడ్జి వద్ద అయితే భారీ ఎత్తున అయితే గండి పడింది, రోడ్డు మీద నీరు ప్రవహించింది. అలాగే కొన్ని ప్రాంతాలకైతే రాకపోకలు అప్పుడు కూడా అంతరాయం కలిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ పడినటువంటి గండిని అయితే మనం చూస్తున్నాం. ఇదే భారీ ఎత్తున ఏదైతే రాపర్తి బ్రిడ్జి వద్ద ఏర్పడినటువంటి అతిపెద్ద గండిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది గండి ప్రధానంగా ఇది గండి పడడంతోనే వేలాది ఎకరాలు పంట ఇటు నుంచి పిఠాపురం ఉన్నటువంటి మండలంలో ఉన్న కొన్ని గ్రామాలకైతే ఉన్న పంట పొలాలన్నీ కూడా ముంచెత్తి ఈ విధంగా ప్రవహిస్తుంది. మనం చూడొచ్చు పక్కన వరద ప్రవాహం ఇటుగా ప్రవహించాలి. మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఈ విధంగా వరద ప్రవాహం ఉన్నది. అలాగే ఆ రాపర్తి బ్రిడ్జికి ఇప్పటికి ఇంకా వరద అయితే మరింత కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, ఏలేరుకి అయితే వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వరద నీటిని అయితే ఇప్పటికి 5,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ఈ విధంగా గొల్లపోలు సైడ్ ఇదిగా బ్రిడ్జి నుంచి మనం చూస్తుంటే ఇది బ్రిడ్జ్, ఇది గొల్లపోలు సైడ్ ప్రవహించేటువంటి ప్రాంతం. కానీ వరద ప్రవాహానికి భారీగా దాదాపుగా 27,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేశారు. ఒక్కరోజుగా వరద అయితే విలయతాండం చేసింది, గ్రామాలను ముంచెత్తుతుంది, రాకపోకలకు కూడా అంతరాయం పడింది. ఈ విధంగా ప్రతి చోట కూడా వరద ప్రవాహానికి భారీ ఎత్తున ఇక్కడ గండ్లు పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా గండి కొట్టడంతో ఇక్కడ ఎకరానికి పైగా ఉన్నటువంటి పొలంలో భారీ ఎత్తున పడినటువంటి గండిని ఇదే ఈ గండి పడడంతోనే ఇటుగా పిఠాపురం వైపు నుంచి పిఠాపురం నుంచి అలా ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో 216 జాతీయ రహదారిపై ఈ గండి పడడంతోనే భారీగా వరద ప్రవాహం అయితే ఇటుగా చేరుకుంది. ఈ విధంగా వరద గండి కొట్టి ఇటువైపు ఏదైతే ఉందో రోడ్లను కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రధానంగా అలాగే పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్ళాలన్న జాతీయ రహదారిపై భారీ ఎత్తున నీరు చేరుకుని రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గండి పడిన ప్రాంతాలను మనం చూసుకుంటే రైతులకైతే తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. మొత్తంగా జిల్లాలో చూసుకుంటే మొత్తం ఏలేరు మిగిల్చినటువంటి పంట నష్టాన్ని అది ఏలేరు కావచ్చు, తాండవ కావచ్చు, మొత్తం 36,000 ఎకరాలకు పైబడే నష్టం వాటిల్లినప్పటికీ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. అలాగే ఎంతమంది 25,000 మందికి పైగా అయితే రైతులైతే తీవ్రంగా నష్టపోయారని ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. ఇప్పటికే గండ్లు పడి నష్టపోయినటువంటి ప్రాంతాలను చూసుకుంటే దాదాపుగా 100కు పైగా వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టుగా ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది. 111 ఎకరాల్లో గండ్లు పడి ఇసుక మేటలు వేసినట్టుగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో ఇసుక మేటలు ఏ విధంగా వేశారు, ఈ యొక్క పిఠాపురం అదే రాపర్తికి సంబంధించినటువంటి భారీ ఎత్తున పడినటువంటి గండి ప్రభావంతో ఎన్ని ఎకరాల పంట నష్టపోయింది, ఇసుక మేటలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం రండి. మొత్తం భారీ ఎత్తున ఏదైతే ఈ యొక్క రాపర్తి వద్ద ఉన్నటువంటి గొరుకండి కాలువ గండి పడడంతో ఏ విధంగా గండి ప్రవాహానికి రైతులకు సంబంధించిన పంట పొలాలు, పచ్చని పంట పొలాలు ఈ విధంగా మనకి ఇసుక మేటలు వేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ ఎత్తున వరద నీరు చేరడంతో పాటు అతిపెద్ద గండి ఇక్కడ పడడంతోనే మనం అటుగా చూస్తే ఇక్కడ గండి పడినటువంటి ప్రాంతం మనకు కనపడుతున్నది ఏలేరు కాలువది. అక్కడ నుంచి గొరుకండి కాలువ నుంచి ఇటుగా గండి పడడంతో అక్కడ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఒక గుడి కూడా ఉండేది. అక్కడ అమ్మవారి ఒక గుడి కూడా ఉండేది. గుడి కూడా కొట్టుకుని పోయినటువంటి పరిస్థితి కనపడింది. గండి కొట్టడంతో గుడితో పాటు ప్రవాహానికి వరద నీరు ఈ విధంగా కొట్టుకుని రావడంతోనే ఇక్కడ ఏ విధంగా ఇక్కడ వరద నీటికి కొట్టుకుని వచ్చినటువంటి ఇసుక మేటలు మనం చూస్తున్నాం. ఇది ఏదో గోదావరి ఇసుక అనుకుంటే పొరపాటే చూడొచ్చు. ఎంతటి ఇసుక మొత్తం అంతా కూడా
భారీ ఎత్తున వచ్చినటువంటి వరద నీటికి ఇసుక మేటలో పంట పొలాల్లో ఇక్కడ దాదాపుగా చూసుకుంటే ఏలేరు ఆ వరద నీటికైతే గండి పడడంతో దాదాపుగా 110 ఎకరాల్లో ఇసుక మేటలు చేరినట్టుగా అధికారులు అయితే ఇప్పటికి వరకు కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ గండ్లు పడిన నేపథ్యంలోనే ఇసుక మేటలు మనం చూస్తున్నాం. ఇది ఒక గోదావరి ఇసుక మాదిరిగా మనం చూస్తున్నటువంటి కనుచూపు మేరలో ఈ యొక్క ఇసుక గండి కొట్టి ఏ విధంగా వచ్చిందో మనం చూడొచ్చు. ఒకవేళ పంట వరద పోతే ఒక విధంగా పంట కనిపిస్తే పంట ఆశపడేవారు, కానీ ఇప్పుడు అది కూడా మిగల్చకుండా పోవడంతోనే భారీగా వచ్చినటువంటి ఇసుక మేటలతో రైతులు వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇసుక ఏ విధంగా ఆ పంట పొలాల్లో ఉన్నటువంటి ఇసుకను రైతులు తీసి ఎగరబోస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇది గోదావరి ఇసుక కన్నా చాలా అద్భుతంగా అయినటువంటి ఇసుక కొట్టుకొచ్చిందని ఒక పక్కన రైతులు చెప్తున్నప్పటికీ, కానీ తమ పచ్చని పంట పొలాలను ముంచుకెట్టు వచ్చినటువంటి ఆ ఇసుకనైతే చూసి చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇసుక ఏ స్థాయిలో ఇక్కడ వరద ముంచెత్తి ఇసుకనైతే కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి, గండ్లు పడినటువంటి పరిస్థితి ఉంది. రైతు ఉన్నారు, స్థానిక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పంట పొలం ఎన్ని ఎకరాలు పండించారు, గండి కొట్టి ఎంతవరకు నష్టపోయారు? రాపత్తి కొయ్య ఎరబాబు నుండి నా పేరు. అది ఇది ఓ 30 సంవత్సరాల పాటు ఇక్కడే చేంజ్ చేస్తానండి. ఎరాపురం సంబంధం ఇచ్చి చేస్తానండి. ఏం రైతులు రాపత్తి ఉందండి, పెరాపురం ఉందండి. ఇంత ఎప్పుడు చూడలేదండి. గన్లు బత్తాలు కట్టి కాసేవాళ్ళు ఉండి ఏడు కాయలేదు. ఏ రైతు సహకరించలేదండి. సహకరించక ఇంత గండి పడతాం కారణం అండి. నీరైతే మామూలు నీరండి, ఇంచుమించులో ఒక 1000-2000 ఎక్కువ అవుతా వచ్చండి. మేము కాసేవాళ్ళు 10 మంది 20 మంది ఏకమవి ఏడు కాయలేదండి. ఇంత నట్టపోయామండి. ఇసుకే వచ్చింది కానీ ఇసుక కలిపి వచ్చింది కానీ మాకు రైతులకి అంతా కౌరు రైతులు అండి. రైతు అన్నవాడు ఎవడో లేడండి. నేను భూమి రైతు కానండి, కౌరు రైతు ఎక్కువ అండి. ఎకరానికి 12 బత్తాలు 11 బత్తాలు ఇచ్చి చేస్తారండి. 1600 రూపాయలు రేటు మీద తీసుకుంటారండి. మాకు ఎకరం వచ్చి 25,000 కాడి నుంచి 22,000 దాకా అయిందండి. పెట్టుబడి ఇంకా ఒక పెట్టుబడి ఉందండి. ఇంకెంతో పెట్టుబడి కదండి. ఒక 1500 2000 అయితే అయిపోద్దండి. కోతకొచ్చే సమయంలో మేము ఇలా పోయి అందరు పడి ఉన్నామండి. గడ్డి మెట్లు వేసుకున్నామండి. గడ్డి మెట్లు పోయండి. ఆ గడ్డి మెట్లు నాదండి. ఏమీ మాకు ఆస్కారం లేదండి. ఇదే ఆస్కారం అండి. మాకు భూదేతే ఆస్కారం అండి. ఇసుక ఏ స్థాయిలో మీ పంట పొలంలోకి మొత్తం మేటలు వేసింది? ఇది గండు కొట్టేసి వచ్చిందండి. రాకపోతే ఇసుక మా పొలాల మీదకి రాదండి. గండు కొట్టి ఎక్కువ గండు కొట్టింది. 3 ఎకరాల బారు గండు కొట్టి మాకు ఈ ఇసుక అంటే మామూలు ఇసుక అయితే అందరి బద్దు అండి. బొండి ఇసుక అది కలిపి వచ్చిందండి. ఇది తోనలాకే 3 రూపాయలు అవుతుందండి. మాకైతే ఇదే పనికొచ్చే ఇసుక ఏం కదండి. రైతులు పంట పోయి ఉన్నామండి. ఇది తోలితే మళ్ళీ 3 రూపాయలు అవుతుందండి. ఇది గవర్నమెంట్ ఏదైనా ఆదుకుండి మళ్ళీ గండి కడితే వేయకుండా కానీ పండితే కానీ ఆ గండి కట్టకపోతే అది పండుతుంది. మాకు ఆస్కారం లేదండి. ఇది ఈ భూత తప్పించి మాకు ఏదో ఆస్కారం లేదండి. మా అమ్మ నాకన్నా సెంటు భూమి ఏం లేదండి. మాకు ఇసుక కూడా పనిచేయదా? ఇది ఏం పనికిరాదండి. ఇది బొండి ఇసుకండి. ఇసుక పనికి వస్తే మేము అమ్ముకుని మేమే 3 రూపాయలు వస్తుందండి. మాకు ఇసుక పనికిరాదండి. ఇది బొండి ఇసుకండి. ఇది ఇసుక పనికి వస్తే మేము మీ ఎగిరికి మేము ఆతగా మేము ఇంత ఇలా చెప్పి పని లేదని చెప్పి కానీ ఇది అమ్మేసుకుంటామండి. ఎంత ఇస్తా అన్నారు నష్టపరిహారం? ఏమైనా ఇస్తారని సరే 10,000 దేనికి సరిపోతాయని మాకు ఆందోళన ఉండదండి. ఇసుక మేటకి డబ్బులు ఇస్తానన్నారు నిన్న రాకనే. ఆ మేటకి డబ్బులు లేవు. ఆ రైతుగా 10,000 వస్తాయి కదా అంటారు. రైతు పేరున పెట్టుకుంటారండి. రైతుతోటి ఇస్తే ఇవ్వచ్చు కానండి. రాకపోతే ఆ డబ్బులు మాకు రావండి. కబురు రైతులకి ఆ రైతుతోటి ఇస్తే ఇవ్వాలండి. ఆయన దేవుడు ఖండించే వాళ్ళమో కానీ ఆ డబ్బులు మాకు రావండి. ఏదన్నా మా తాత ఇంకా 2 బత్తాలతో సాయం చేస్తే సాయం చేయాలి కానీ అదన్నా ఏమో వస్తుందని మాకు ఆశ లేదు ఈ పంటకి. చూస్తున్నాం ఈ విధంగా ఈ ఇసుక అయితే కేవలం మామూలు బొండిస్క ఇది కలిపి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఏ విధంగానూ పనికిరాదు. రైతులంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆ యజమాని అంటే కౌలు రైతులు ఉన్నారు, అలాగే సొంత భూమి యజమానులు ఉన్నారు. ఇందులో యజమానులు అందరూ కూడా భారీ ఎత్తున కౌలు రైతులే పంటలు పండించడంతోనే వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళ అకౌంట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ కౌలు రైతులైతే ఎంతో కౌలు ఇచ్చి భూమిని పండించుకుని ఇచ్చే మొత్తం వ్యవసాయం అయితే పండిస్తుంటారు. కానీ ఈ నష్టపరిహారం కొంతమందికి యజమానుల చేతుల్లో కూడా పడుతుండటంతో కొంతమంది కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ భారీ ఎత్తున పడినటువంటి ఇసుకను మళ్ళీ తొలగించేందుకు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. దీన్ని ఒకవేళ తీసి తొలగించాలంటే మాత్రం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పనిగా అయితే ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదో మందులు కొట్టి పంట పండించుకోవడానికి ఏదో రైతులు ఏదో ఆశపడేవారు, కానీ అది కూడా మిగల్చకుండా ఇసుక మేటలో గండిపడి ఇసుక మేటలు వేయడంతో భారీ ఎత్తున ఒక 2 విధాలుగా కూడా వీళ్ళంతా కూడా రైతులు మొత్తం నష్టానికి అయితే గురైనటువంటి పరిస్థితి. పక్కన పంట పొలాలు ఏ విధంగా
ఈ పంట పొలాల్లోంచి పచ్చని పంట పొలాల మధ్య ఇసుక కొట్టుకొచ్చినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పక్కన పచ్చని పంట పొలాలు కనపడుతున్నాయి, వరద నీరు తగ్గడంతో ఒక విధంగా కనపడుతున్నాయి. మరో పక్కన ఇసుక మేట, అదే పంట పొలంలో ఇసుక మేటలు వేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అంటే పంట వరద పోయిన తర్వాత ఏదోలాగా కొన్ని రోజులకి పంట పండించుకోవచ్చు, ఏదోలాగా మందులు కొట్టి చేసుకోవచ్చు అనే రైతులకైతే నిరాశ మిగిలిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ఇసుక మేటలు చేరడంతోనే ఏం చేయలేక అగమ్య గోచరంగా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాపర్తికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా మీరు నష్టపోయారు? ఇక్కడ ఇసుక మేటలు గండ్లు పడి ఎంతవరకు నీరు ప్రవహించింది, ఎన్ని రోజులు ప్రవహించింది, ఇసుక మేటలు ఏ విధంగా వేసాయి? సార్ ఇది ఎర్రాపురం, ఇది నా పేరు ముప్పుడు నారాయణ రెడ్డి అండి. మాది రాపతి గ్రామ రైతునండి. నాకు ఇంచుమించులో మా సొంత మొత్తం మీద 20 ఎకరాలు పోయిందండి. 20 ఎకరాలు మొత్తం పోయిందండి. ఈ రాపత్తి ఈ బిజ్జి దగ్గర ఉన్న గండి వల్ల ఎర్రాపురం, జమునపిల్లి, ఇల్లింద్రాడ, నరసింహపురం ఈ అన్ని ప్రాంతాలు కూడా జలమయం అయిపోయండి. మొత్తం అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పొలం కూడా ఊడిపో ఆనకుండా అలా కోనేరు కింద, సముద్రం కింద ఏర్పడిందండి. ఇదేంటంటే ఈ మేటల వల్ల ఒక 25 ఎకరాల దాకా మేటలు వేసేసేయండి. దీనివల్ల రైతులు కూడా అంతా నష్టమండి, ఏమీ లేదు. ఏంటంటే ఇది ఎప్పుడు కూడా నేను నాకు 52 సంవత్సరాలు 18 సంవత్సరాల్లో ఒకసారి వచ్చిందండి. అప్పుడు ఇసుక పొలోమని ఇసుక ఉండేదండి. ఇసుక ఉంటే మేటల కింద పోతే అప్పుడు గవర్నమెంట్ మేటలకి ఇచ్చేవారు, పంట నష్టానికి ఇచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఎప్పుడు జరగనట్టుగా అప్పుడు జరిగిందండి. అందువల్ల ఏంటంటే దీనివల్ల రైతులు అందరూ కూడా పంటకి పూర్తిగా పంట పెట్టుబడులు అన్నీ పెట్టేశారండి. ఎకరానికి 30,000 పెట్టారండి. రైతుకి 40,000 ఇచ్చామండి. 70,000 పెట్టేసామండి. మేము అప్పులు చేసి బ్యాంకుల్లో కూడా అప్పులు చేసి గోల్డ్ మీద అన్నింటి మీద పెట్టేసామండి. ఇవాళ చూస్తే గోల్డ్ ఈతలకు వచ్చేలాగా అంతలేదండి. ఇందుకే ఆడవాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు చేసామని. ఇదేమో ఇది చూస్తే ప్రభుత్వం ఏమో 10,000 ఇస్తానని చెప్తున్నారండి. 10,000 ఇస్తే ఇది 10,000 ఎవరికి రైతులు చాలదండి ఇది. అందువల్ల అంటే అధికారులు దీన్ని స్పందించి ఒకసారి మళ్ళీ పొలాల్లోకి వచ్చి ఈ మేటలు ఎక్కడ వేసేయో, ఎంతమంది కుళ్ళిపోయి చేలు ఉన్నాయో దీన్ని మళ్ళీ ఒకసారి ఎరిప్రే చేసి అధికారులు అందరూ చూడాలా. ఇదేంటంటే ఇది ఒక విజయవాడ ఒకటి జరిగిందండి, అలాగే ఇది పిఠాపురం నియోజకవర్గం ఒకటి జరిగిందండి. ఇప్పుడు విజయవాడ ఎంత జరిగిందో పిఠాపురం నియోజకవర్గం కూడా అంతే జరిగిందండి. అందువల్ల అంటే దానికి ఎలాగైతే ఆదుకుంటున్నారో అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈ ఏరియా కూడా అలాగే ఆదుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని కూడా ఎక్కడ వదలకూడదండి. వదిలేరంటే రైతులందరూ రోడ్డు మీద పడిపోతారండి. చాలామంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారండి. అందువల్ల దానివల్ల డిప్యూటీ సీఎం గారు, ఈ ఎంపీ గారు వీళ్ళందరూ గ్రహించి సీఎం గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దీనికి విజయవాడ అయితే ఎలాగైతే చేస్తున్నారో అదే పద్ధతిలో మాకు చేయాలండి. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఇప్పుడు మొత్తం ఎకరానికి ఇప్పుడు ఏ దశలో ఉంది పంట, వరి పంట ఎంత పెట్టుబడి పెట్టారు? మాకు పొట్ట దశలో వచ్చిందండి. ఇప్పుడు పొట్ట దశలో వచ్చింది. అన్ని కోటింగ్లు వేసాం, మందులు కొట్టేసాం, అన్ని కొట్టేసామండి. లాస్ట్ మూమెంట్లో పోయిందండి. 30,000 పెట్టామండి ఇవాళకి. ఇంకా పెట్టే పరిస్థితులు ఏమీ లేవండి. పెట్టి పరిస్థితి లేవు. మేము ఇంకా అలా కూర్చొని మేము అలా చూసుకుంటే సరిపోనండి. వాటర్ పెట్టుకుని చూసుకుంటే సరిపోను. ఈ పద్ధతిలో మాకు వరదలు రావడం వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. అంటే ఇప్పుడు వరద వచ్చింది, పోయిన తర్వాత కొన్ని పంటలు పనిచేస్తాయని ఒక ఆశ ఉంటుంది. అంటే ఇప్పుడు అది కూడా ఆశ లేకుండా ఇసుక మేటలు వచ్చే పరిస్థితి అప్పటికిప్పుడు పోలిస్తేనే. మరి దానికి ఏ విధంగా ఇసుక తొలగించుకునేందుకు కూడా పరిష్కారం ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇసుక పని ఇప్పుడు తీయాలంటే 50-60 వేలు వద్దండి ఇసుక తీయాలంటే. మళ్ళీ 3 సంవత్సరాల దాకా పంట పంటదండి. ఇది ఇసుక అది కలుతులో 3 సంవత్సరాల దాకా పంట పంటదండి. సౌడుగుండం వచ్చేద్దండి. సౌడుగుండం వచ్చేస్తే మళ్ళీ స్థిరపడాలంటే 3-4 సంవత్సరాలు పోతే కానీ ఆ మట్టి ఈ ఇసుక రెండు కలిపితే కానీ ఇది పంట పండదండి. లేకపోతే ఏమాత్రం కొంచెం ఎండ కాచినా మామూలు పొలం అయితే నీరు లేకపోయినా నిలబడదండి. మోన ఇది నిలబడదండి. వీటెక్కిపోయి వేడెక్కిపోయి ఇదేం చేద్దంటే వెంటనే చచ్చిపోద్దండి. అందువల్లనే 3-4 సంవత్సరాల దాకా ఇది పంట కూడా ఎవరికి కూడా ఏ రైతుకి ఉపయోగపడదండి. ఏ రైతు కూడా దీని మీద ఏ ఆదాయం తీయాలన్నా కూడా ఏమో కుదరదండి. ఎన్ని గంటలు పడ్డాయి మొత్తం ఈ గొరికండి కాలకు సంబంధించి రాపర్తి ఏరియాలో ఎన్ని గంటలు పడ్డాయి? ఎంతవరకు మెట్ట చేరింది? ఇప్పుడు రాపత్తి బిజ్జి దగ్గర అయితే 200-300 మీటర్లు గండి పడదండి. ఇదైతే ఇంచుమించులో 3,000 ఎకరాల దాకా కూడా మునిగిపోయిందండి. ఓ 25 ఎకరాలు గంటలు మేటలు వేసేయండి. రాపత్తి ఏపైతే 8 గంటలు పడ్డాయండి. 8 గంటలు పడ్డాయి కానీ పాజిటివ్గా పడ్డాయండి. అవి కూడా చిన్న చిన్న మేటలు వేసి ఒండ్రు పట్టేసేయండి. ఒండ్రు పట్టేసినా కూడా అధికారులు రాయకుండా వెళ్ళిపోయారండి. అది కూడా 3-4 అంగుళాలు ఒండ్రు పెట్టేసి మోన అలా కుళ్ళిపోయి ఉంటుందండి. అది దాన్ని కూడా అధికారులు మళ్ళీ వచ్చి ఒకసారి చూసి చేయాలండి దాని గురించి. ఇది రైతులు అయితే ఈ విధంగా చెప్తున్నారు. చెప్పండి, మీ యొక్క పంట పొలంలో ఎంతవరకు గండ్లు పడి ఇసుక మేటలు చేరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు?
మొత్తం ఒండ్రు పడేసిందండి. గంట వల్ల ఒండ్రు పడేసి దుబ్బు కాపాడతలేదు. ఇంకా మీరు చూస్తే తెలుస్తుంది కాలువాతల అది ఒండ్రు పడి పొట్ట వచ్చేసింది. ఇంకా దుబ్బు ఎక్కడ వస్తుందా, గింజ ఎలా వస్తుందా, ఇంకా అదేం పని అవదు. శుభ్ర దిగ్గులు పోతుంది. ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంతవరకు ఇదైంది, ఏ విధంగా ఆదుకుంటున్నారు? పెట్టుబడులు అన్నీ అయిపోయాయి. ఇంక మందు కొట్టి కూకునే పరిస్థితికి వచ్చింది. ఇంక పెట్టి పని లేదు అసలు. ఒక రూపాయి గేమ్ పెడతాను కుళ్ళిపోతే ఇంక దేనికి పెడతాం. ఇప్పుడు దాకా 40 ఏళ్ళు పెట్టేసాం కదా, ఇంకెందుకు ఇంక పెడితే సుఖం ఉంది, ఏమైనా వస్తుందని ఆశ ఉందా? ఇంకా అలాంటి ఆశ ఏం లేదు కదా. అంటే ఇంత వరద ఎప్పుడైనా చూసారా, ఇంత స్థాయిలో రావడం, గండ్లు పడడం? తిరుగుతుందని ఏరాపురం ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత వరద రావడం. అసలు ఇదేటండి జవనిపిల్లి కాడి నుంచి నర్సీపురం కాడి నుంచి ఇలా ఇదంతా కూడా తాడిచెట్టు మొబుల్ దాకా వస్తే ఇంత వరద ఇంకెవడ చూస్తాడు. ఊళ్ళోకే పుడిచేసింది కదా ఆపత్తి. ఎక్కడ అంత బేవచ్చమైన వరదండి ఇది. ఇప్పుడు నష్టపరిహారం ఏ విధంగా ఇస్తా అంటున్నారు? అంటే అందరూ ఇసుక పడిందో దానికి ఒకలా ఇస్తున్నారా, దానికి ఏ విధంగా? దీనికి వెళ్ళదు, దానికి 10,000 ఎంత అంటున్నారు. 10,000 ఇచ్చినా ఒకటే పోను, దానికి దేనికి వస్తాయండి 10,000 ఎకరానికి? కనీసం ఆగిలి అప్పులొట్టి కూడా రాదు కదా. ఈ చిన్న పేరు చెప్పగానే చూస్తున్నాం. మొత్తం భారీ ఎత్తున అయితే నష్టపోయినటువంటి పరిస్థితి. ఇచ్చినటువంటి నష్టపరిహారం కూడా సరిగా సరిపోదని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ఇసుక ప్రధానంగా చూసుకుంటే ఇసుక మేటలో ఏ స్థాయిలో ఇక్కడ ఒక గోదావరి ఇసుకను తలపించే విధంగా కూడా గండ్లు పడి ఈ యొక్క ఏలేరు కాలం నుంచి వరద ఇసుక అయితే ఈ విధంగా చేరినటువంటి పంట పొలాల్లో చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే 10,000 నష్టపరిహారం ఎకరానికి ఇస్తానని ఒక పక్కన ప్రభుత్వం ఏపీ సీఎం కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ ఇసుక మేటలు వేసిన పరిస్థితి ఏంటంటూ వాళ్ళంతా కూడా అగమ్యగోచరంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇసుక మేటలు వేయడంతోనే వాళ్ళకి ఈ సంవత్సరంతో ఈ పంట నష్టం అయితే ఉండదు. ఇది ఈ ప్రభావం మళ్ళీ వచ్చే సంవత్సరానికి తర్వాత సంవత్సరానికి 3 సంవత్సరాల వరకు కూడా ఇసుక మేటలు వేసినటువంటి భూములు ఎందుకు పనిచేయవు. కేవలం వరి పండించేటువంటి భూముల్లో ఇసుక మేట వస్తే వేరేగా ఆల్టర్నేటివ్ పంట పండిద్ది తప్ప ఈ ఒక వరి అయితే మాత్రం పండదు. దానికి ఇసుక చేరడంతోనే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ ప్రధానంగా చూసుకుంటే భారీ ఎత్తునైతే ఈ యొక్క గొరికండి కాలువకు గోకువాడ నుంచి మొదలుకొని అలాగే రాపర్తి వరకు దాదాపుగా 10కు పైగా అయితే గంటలు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వరద పచ్చని పంట పొలాల వైపుకు వచ్చి ఈ విధంగా ముంచెత్తినటువంటి పరిస్థితి. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఏలేరు విలయతాండం ఈ విధంగా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టడంతో అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని ప్రధానంగా వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇసుక చేరినటువంటి ఇసుక మేటలు వేసినటువంటి రైతులైతే మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే 30-40 వేల వరకు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంటలు పూర్తిగా ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి పరిస్థితి పక్కన ఉంటే ఇసుక మేటలు వేసి నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మరొక పక్కన పడుతుంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం అందరి చేత కూడా నష్టపరిహారం మరొకసారి అంచనా వేసి మేటలో పడినటువంటి పంట పొలాలకు ఒక విధంగాను అలాగే నీట మునిగిపోయి కుళ్ళిపోయినటువంటి మరొక విధంగా కూడా నష్టపరిహారం అందించాలని ఏదైతే ఏలేరు సంబంధించినటువంటి గంటలు పడినటువంటి రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క ఏలేరు ప్రభావిత వరద ముప్పు గురైనటువంటి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.